Hi all, I am Krishna Mohan Manchikalpati. Welcome to my YouTube ఛానల్ క్రిష్ టాక్స్ 18. ఈరోజు సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థకు చెందిన గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్కు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఏపీ బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. కాకినాడ పోర్టుకు 1 కిలోమీటర్ దూరంలో 495 ఎకరాల విస్తీర్ణంలో 18,000 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమోనియం ఉత్పత్తి చేయనున్నారు. గ్రీన్ అమోనియం కాంప్లెక్స్ ద్వారా ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు జర్మనీకి చెందిన యూనిఫర్ ఎస్సీ, సింగపూర్కు చెందిన జిఐసి సహకారం అందిస్తున్నాయి. భారతదేశంలోని పర్యావరణ రహిత కంపెనీల్లో ఏఎం గ్రీన్ సంస్థ ప్రముఖమైందని ఆ కంపెనీ అధినేతలు మహేష్ కొల్లి గారు మరియు అనిల్ చలమశెట్టి గారు పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన్ని నిలపడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. 2027 సంవత్సరం చివరికి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా పునరుత్పాదక ఇంధన ఆధారిత శుద్ధి ఇంధన కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు దాదాపు 8,000 ఉద్యోగాలు రానున్నాయి. ఈ కార్యక్రమంలో ఏపీ ఇతర రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, కాకినాడ జిల్లా ఉన్నతాధికారులు, ఏఎం గ్రీన్ సంస్థ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. Please like this video, share to your friends, and please subscribe to my YouTube channel. Thank you. Jai Hind.